చిట్టిపాటి అన్న ఇతర మిత్రులు చెప్పినట్టు ఈ పుస్తకం 2 సంవత్సరాల క్రితమే వెలుగు చూడాల్సింది. వెలుగు చూడకపోవడానికి కారణం ఒక 2 సంవత్సరాలుగా 2 లేదా 2.5 సంవత్సరాలుగా ఈ పుస్తకం ఆంతరంగిక తీవ్ర స్థాయి చర్చలకి సంఘర్షణకి కారణమైందనేటువంటి వాస్తవం కూడా మేము ముందుకు తెస్తున్నాం. ఏమిటి ఆ కారణాలు, ఏమిటి ఆ సంఘర్షణ, ఏమిటి ఆ మదింపు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. భారత సమాజంపై ఒక 100 సంవత్సరాల నాడు ఈ దేశంలో ఆవిర్భవించినటువంటి కమ్యూనిస్టు పార్టీకి, కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక రకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలతో తన ప్రయాణాన్ని అది సుదీర్ఘంగా కొనసాగించింది. అది అనేక పోరాటాల్లో మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కావచ్చు, ఒక నక్సల్బరీ పోరాటం కావచ్చు, ఒక గోదావరి లోయ పోరాటం కావచ్చు, శ్రీకాకుళ పోరాటం కావచ్చు. కాబట్టి చిట్టిపాటి అన్న చెప్పినట్టుగా ఇవి మాత్రమే కాదు, ఈ సమాజంలో కుల వ్యవస్థ అనేటువంటిది ఒక దడిగట్టుకున్నటువంటి, ఈ సమాజంలో ఉండేటువంటి ప్రతి విషయాన్ని నిరాకరిస్తూ అంతిమంగా సనాతన ధర్మాన్ని ఈ దేశంలో సజీవంగా కొనసాగించేటువంటి ఒక ఫిలాసఫీ ఉన్నది. దీన్ని కమ్యూనిస్టులుగా, కమ్యూనిస్టు విప్లవకారులుగా, మార్క్సిస్ట్ లెనినిస్టులుగా దీన్ని అర్థం చేసుకొని దీన్ని మార్చేటువంటి ఒక ప్రయత్నం చేయాలని, ఆ ప్రయత్నం చేయడానికి కొన్ని వేదికలను ఏర్పాటు చేసుకోవాలని, ఆ వేదికలు కొన్ని కర్తవ్యాలు తీసుకోవాలని, ఆ కర్తవ్యాలు ఆచరణలోకి తీసుకెళ్లాలనేటువంటి విషయంలో అనేక చర్చలు కొనసాగుతున్నటువంటి క్రమం ఉన్నది. ఈ క్రమంలోనే కామ్రేడ్ సాగర్, నిజానికి సాగర్ ఎప్పుడు కూడా లో ప్రొఫైల్లో ఉంటాడు. ఈ పుస్తకాన్ని చాలామంది హైదరాబాద్లో ఉండేటువంటి మిత్రులకి ఒక డ్రాఫ్ట్ రూపంలో ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు, ఎవరయ్యా ఇంత లోతుగా రాశాడు, అసలు ఎక్కడ వినపడలేదే, ఎక్కడ కనపడలేదే అనేటువంటి మాటలే చాలామంది నుంచి, ప్రముఖుల నుంచి ఎదురైనాయి. అంటే దీనికోసం కామ్రేడ్ సాగర్ ఒక 3 సంవత్సరాల పాటు ప్రత్యేకించి కరోనా కాలం తర్వాత, కరోనా పీరియడ్లో మొదలుపెట్టినటువంటి తన ఈ రచనని రోజువారీ జీవితంలో ఎదిరించేటటువంటి, తను గమనిస్తున్నటువంటి విషయాలు, అన్నిటికీ మించి కుల రక్కసి భారత సమాజంలో ఎంత పట్టు కలిగి ఉన్నది, ఎట్లా ఇది ముందుకు పోనివ్వట్లేదు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఈ హాల్లో ఉండేటువంటి వాళ్ళల్లో దాదాపు తను తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఒక 50కి పైగా ఉంటే, ఈ హాల్లోనే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలోనే ఒక 6-7 జంటలు ఉన్నాయి. ఈ పుస్తకానికి అందమైనటువంటి మానస ఎండ్లూరి గారు విశ్లేషించి చెప్పినటువంటి ఈ బ్లూ కలర్ కావచ్చు, ఈ ఇతర ఈ చేతి కావచ్చు, వీటికి సంబంధించి నా ఆర్టిస్ట్ కూడా ఇక్కడే ఉన్నాడు. సాగర్ వీటన్నిటినీ పరిశీలించాడు. చారిత్రకంగా భారతదేశంలో కులం అనేటువంటిది ఎట్లా అది ప్రభావితం కలుగజేస్తూ ఉంది. ముఖ్యంగా వివాహ వ్యవస్థలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఈ కులాంతర వివాహాలు జరగకుండా భారత సమాజం వికాసం చెందదు. కంచం పొత్తు, మంచం పొత్తు లేకుండా ఈ సమాజం మారుతుందని ఒక యాంత్రిక అవగాహనతో ఎవరైనా మాట్లాడితే, ఎవరైనా ఆ రకమైనటువంటి అవగాహనని కలిగి ఉంటే, అది పాక్షికమైనటువంటి, అది పరిమితమైనటువంటి అవగాహనే తప్ప సమాజంలో స్వేచ్ఛ కావచ్చు, లేదా దళిత సమస్య కావచ్చు, దడిగట్టుకున్నటువంటి కుల వ్యవస్థ కావచ్చు, వీటి నిర్మూలన చాలా ముఖ్యమైనటువంటి అంశంగా కామ్రేడ్ సాగర్ భావించాడు. భావించడమే కాదు, సాగర్కు ఉండేటువంటి అదనపు లక్షణం ఏమిటంటే తను కులాంతర వివాహాన్ని చేసుకున్నాడు.
ఈ కులాంతర వివాహాన్ని చేసుకున్న సందర్భంలో సాగర్ ఎదుర్కొన్నటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే తనలాగా కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి కుటుంబాల వైపు నుంచి వస్తున్నటువంటి ఘర్షణ కావచ్చు, సంభాషణ కావచ్చు, వివాదాలు కావచ్చు, వీటన్నిటినీ పరిశీలించి అప్పటి వరకు ఒక మూస పద్ధతిలో ఒక యాంత్రిక అవగాహనతో ఉండేటువంటి ఉద్యమం లేదా ఒక తాత్విక చింతన ఇక్కడితో మనం ఆగిపోతే సరిపోదు. మనము దీన్ని లోతుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశంలో కుల వ్యవస్థను నిర్మూలించకుండా మనం ఎంత గొప్పటి సమాజం గురించి, ఎంత ఒక నూతన సమాజం గురించి ఎన్ని కలలు కన్నా ఈ కుల రక్కసిని మనం ఎట్లా అంతమొందించాలనే విషయంలో భారతదేశంలో జరిగినటువంటి కృషి, ప్రత్యేకించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, పూలే కావచ్చు, లేకపోతే పెరియార్ కావచ్చు, అనేక మంది చేసినటువంటి కృషిని ఈ పుస్తక రూపంలో తీసుకురావడానికి వాళ్ళ సంబంధించినటువంటి రచనలు కావచ్చు, కొటేషన్స్ కావచ్చు, ఇవి తెచ్చినప్పుడు మేము సాగించినటువంటి చర్చల్లో మా నాయకత్వానికి కొంతమంది పేర్లు వింటేనే అసలు ఆ పేరు ఎందుకు అవసరం? అంబేద్కర్ పేరు అవసరమా? మనం చెప్పుకోలేమా? మనకు ఆ అర్హత లేదా? మన ఉద్యమాలకు ఆ రకమైన సాధికారత ఉండదా అనేటువంటి చర్చలు నెలల తరబడి జరిగి, ఇది 2.5 సంవత్సరాల చర్చల తర్వాత ఈ పుస్తకం వెలువడింది. అందుకని తప్పనిసరిగా నిర్దిష్టంగా సమాజంలో వస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్యని పరిశీలించడం, దీన్ని మీద వివరంగా రాయడం, ఈ 2.0 అనేటువంటిది ఏదైతే సాగర్ రాశాడో దీనికి కొనసాగింపుగా అట్లాగే కుల నిర్మూలన సాహిత్యంలో ఇదొక మొదటి అడుగుగా, ఇది మరిన్ని రచనలకి మరింత అవగాహనని సుసంపన్నం చేసుకోవడానికి, కుల నిర్మూలన కర్తవ్యాన్ని అంతిమంగా సమాజాన్ని మార్చే ఒక విప్లవ పోరాటానికి ఒక శాస్త్రీయమైనటువంటి అవగాహననిచ్చే వైపుగా తన కృషి భవిష్యత్తులో కూడా ఉంటుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి ధన్యవాదాలు.